హాయ్ అండి. ఇప్పుడు మీకు నేను బ్యాక్ పార్ట్ చెప్తున్నాను, బ్లౌజ్ వెనక భాగం చెప్తున్నాను. బ్లౌజ్ మనం ఇలా ఉల్టా తీసుకొని పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్, ఈ కోర్లు అన్నవి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఈ చివర్లు కరెక్ట్గా స్కేల్తో ఒక లైన్ తీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. టూ పాయింట్స్ అంటే ఒక టంచన్ మందం స్ట్రైట్గా ఇలా ఒక లైన్ తీసుకున్నాక బ్లౌజు పొడవెంతుంది. కరెక్ట్గా ఈ కుట్టు గుట్టతో సహా మార్క్ పెట్టుకోవాలి. బ్లౌజు పొడవెంతుంది. ఆ తర్వాత ఈ వెనుక భాగాన్ని ఇలా 2 మడతలుగా వేసుకొని ఓన్లీ వెనుక భాగం ఒక డాట్ పెట్టుకోవాలి. దాని పక్కనే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఇక్కడ మెడ భాగము. మెడ భాగం దగ్గర 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో ఈ సెంటర్ ఇలా మడుచుకుంటే దీన్ని కప్పు అంటారు. వెనకాల దీన్ని ఇవి వచ్చిన దానికంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 2.5. ఈ 2 పాయింట్స్కి, ఈ 2.2 ఇంచెస్కి, ఈ 2.5కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇందులో నెక్ రౌండ్ చక్కగా రౌండ్గా వచ్చేట్టు గీసుకోవాలి. ఇది ఎంత రౌండ్గా వస్తే మనకి నెక్ అంత రౌండ్గా వస్తుంది. ఈ షోల్డర్ ఇది ఎంత ఉందో అంత, ఈ కుట్టు గుడ్డతో సహా షోల్డర్ అది ఎంత ఉందో అంత గీసుకున్న తర్వాత 6 ఇంచెస్, ఈ చంక రౌండ్కి 6 ఇంచెస్ కిందికి డౌన్కి 6 ఇంచెస్ అయితే 7 వరకు వచ్చిందో అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇందాక మనం లావ్ ఎంత ఉన్నామో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ లైన్కి ఈ లైన్కి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ చంక రౌండ్ కోసం ఇక్కడ ఒక 3 ఇంచెస్, ఇక్కడ ఒక 3 ఇంచెస్, ఇక్కడ 1 ఇంచ్ మీద 2 పాయింట్స్, 1.5 ఇంచు దానికి ఇలా చక్కగా చంక రౌండ్ గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఫస్ట్ ఏం చేయాలి, పీస్ని ఇలా మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పాయింట్స్కి లైన్ ఇలా గీసుకొని బ్లౌజు పొడవెంతుంది మనకి వెనుక భాగం, లావ్ ఎంతున్నారు వెనుక భాగం అది ఎంత అవుతుందో అంత పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనకి పిన్స్కి పోతుంది అన్నట్టు, ఇక్కడ పిన్స్కి పోతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఈ నెక్ రౌండ్ కోసం ఈ కప్పు ఎంత ఉందో బ్లౌజ్ది అది ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ 2.5
ఈ 2 ఇంచెస్కి ఈ 2.5కి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని దాని ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ది భుజం ఏదైతుందో అది ఇక్కడ పెట్టుకొని చంక డౌన్ కిందికి 6 ఇంచెస్, ఆ 6 ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ తీసుకొని ఈ లావు కోసం పెట్టుకున్నది ప్లస్ ఈ చంక డౌన్ది ఆ రెండింటిని ఇట్లా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఈ చంక డౌన్ లైన్ 3 ఇంచెస్కి ఒక డాట్, ఇటు నుండి ఇటు 3 ఇంచెస్కి ఒక డాట్, ఈ మధ్య ఇవి 2 లైన్స్ కలిసిన ఈ మూలలో 1 ఇంచు మీద 2 పాయింట్స్ అంటే ఇంచు పావు దానికి డాట్ పెట్టి ఆ మూడింటిని ఇలా రౌండ్గా తీసుకోవాలి చంక రౌండ్. ఇది బ్యాక్ పార్ట్.